183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లా సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర ఉన్నాను. ఈ స్కూల్లో మనం చూసుకోవచ్చు సాధారణంగా పిల్లలందరూ కూడా యూనిఫామ్స్లో వస్తారు. అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నందుకు ఒక అబ్బాయి దీక్షలో స్కూల్కు వచ్చినందుకు యాజమాన్యం అయితే ఆ అబ్బాయిని స్కూల్లోకి రావడానికి నిరాకరించడంతో పేరెంట్స్ అందరూ నిలదీసి అడిగితే మేము టీసీ ఇస్తాం కానీ ఫస్ట్ అలో చేయమని చెప్తున్నారు. అయితే ఈ ఇష్యూ మీద ఇక్కడ మనం ప్రస్తుతం చూడొచ్చు. ఇష్యూ అయితే రన్ అవుతుంది. పేరెంట్స్ అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే వచ్చి ఎందుకు అలో చేయరు అని చెప్పి యాజమాన్యంతో గొడవ పడుతున్న సిచ్యువేషన్. అయితే ప్రస్తుతానికి పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, స్కూల్ యాజమాన్యం ఏం చెప్పారు, వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. స్వామి శరణయ్యప్ప. సార్, మీ అబ్బాయి ఎప్పుడు దీక్ష తీసుకున్నాడు? దీక్ష తీసుకొని 10 రోజులు అవుతుంది. గత 10 రోజుల నుంచి మేము ఏంటంటే 5 రోజుల్లో 4 రోజులు వచ్చాడు స్కూల్కి. వాళ్ళు అప్పుడు అబ్జర్వ్ చేసినట్లేదు. తర్వాత మేము కాశీ వెళ్ళాం, లాస్ట్ వీక్ వచ్చాం. ఈరోజు పొద్దున్న వచ్చేసరికి మాకన్నా ముందు ఒక అబ్బాయిని, శివమాల ధరించిన అబ్బాయిని పంపించేశారు. మీరు ఇలా మాల వేసుకొని రాకూడదు, మీరు వెళ్ళిపోవాలి చెప్పారు వాళ్ళు. దాంతో ఏంటంటే మా అబ్బాయి అప్పుడు మా తమ్ముడు తీసుకొని వచ్చి క్లాస్లో పంపిస్తే మీ అబ్బాయిని కూడా మేము అలౌ చేయం, మీరు తీసుకెళ్ళిపోండి, మాల తీసేసి రండి, లేదంటే మామూలు స్కూల్ డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పారు. సో దానికి మేము యాక్సెప్ట్ చేయలేదు, మేము మాల వేసుకునే వస్తామని చెప్పాము. దాంతో ఏంటంటే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళేసరికి ప్రిన్సిపాల్ ఏమన్నారంటే మీ టీసీ ఇచ్చి పంపించేస్తాం, మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ స్కూల్లో ఇలా మాల వేసుకొని రావడానికి వీలు లేదని చెప్పారు. సో దానికి మేము ఖండించి మళ్ళీ వచ్చేసరికి సెకండ్ వెర్షన్లో ఏంటంటే వాళ్ళు మనకి ఇది చెప్పారనమాట, మీరు పైన డ్రెస్ వేసుకొని మాల వేసుకొని లోపల పెట్టుకొని రండి అని చెప్పారు. సో మేము అది కూడా చెయ్యము, మేము మాల వేసుకొని వస్తామని చెప్పాము. సో దాంతో ఏంటంటే ఏ ఆర్డర్ ప్రకారం మీరు చెప్తున్నారని అడిగాం. సో వాళ్ళు ఏంటంటే మేము చెప్పాము, మా స్కూల్ యాజమాన్యం ఇలానే ఫిక్స్ అయ్యాం, మేము ఇలానే చేస్తాం, మేము ఇలా కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. సో దానికి మేము అలా యాక్సెప్ట్ చేయలేదు. జియో ప్రకారం 2009 జియో ప్రకారం రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ జియో ఆర్డర్ ప్రకారం ఎవరి మత స్వేచ్ఛను వాళ్ళు పాటించుకోవచ్చు, ఏ స్కూల్లోనైనా సరే. అది హిందూ స్కూల్లోనైనా సరే, వేరే మతాలు ప్రచారం చేసుకోవచ్చు, ప్రచారం కాదు వాళ్ళు ఆచరించుకోవచ్చు, వాళ్ళకు దీంట్లో జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన ఇదేం జరిగిందంటే మా హిందూ మతాన్ని తాలూకు యాక్సెప్ట్ చేయట్లేదు. సో మేము దానికి ఫైట్ చేయాలనుకున్నాం. ఈరోజు అడిగిన తర్వాత మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. ఫైనల్గా ఏమన్నారంటే మీ అబ్బాయిని అలౌ చేస్తామన్నారు. మా తరపున, మా సహాయం కొరకు హిందూ పరిషత్ తరపున, బజరంగ దళ తరపున ఇలా అందరూ వచ్చి సహాయ సహకారాలు అందించిన తర్వాత ఇది నా ఒక్కడితో ఆగకూడదు, ఇది మిగతా అందరికి కూడా అప్లై అవ్వాలి. ఈరోజు నాకు ఇచ్చేశారు, నేను పేరెంట్గా వెళ్ళిపోతాను హ్యాపీగా, కానీ ఇది నెక్స్ట్ కూడా మిగతా స్వాములు వస్తుంటారు, వాళ్ళకి రిజెక్ట్ చేయకూడదు కదా అని చెప్పి మిగతా వాళ్ళందరికీ అడగడంతో పాటు వాళ్ళు లెటర్ని ఇచ్చారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా. సో ఇది అందరి పిల్లల్ని యాక్సెప్ట్ చేసినట్టుగా వాళ్ళు అంగీకారంతో ఇది ఓపెన్ చేశారు. తరచూ మనం ఇలాంటి సంఘటనలు ప్రతి స్కూల్లో కూడా చూస్తూ ఉన్నాము. అంటే ఇష్యూ జరిగిన తర్వాత కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ప్రతి స్కూల్లో ఇది జరగదండి, ఓన్లీ క్రిస్టియన్ స్కూల్లోనే జరుగుతుంటుంది, ఏ స్కూల్లోనూ జరగదు. హిందూ స్కూల్లో వాళ్ళు మిగతా ముస్లింని అలౌ చేస్తారు, పర్షియన్స్ని అలౌ చేస్తారు, క్రిస్టియన్స్ని అలౌ చేస్తారు, యూదులను కూడా అలౌ చేస్తారు. ఒక్క క్రిస్టియన్ స్కూల్లోనే హిందూ మతాంతాలకు ఆచారాలని అలౌ చేయరు. ఈ దరిద్రం ఏంటంటే ఈ భారతదేశంలో ఈ ఒక్క జరుగుతుంది కాబట్టి మనం దాన్ని ఖండించాలి. అది జరగకుండా, లేదంటే హిందువులు కూడా తిరగబడండి, లేదంటే మాకు చెప్తే వాళ్ళు హిందువులకి ఇది ఎలవ లేదు, హిందూ ఆచారాలు పాటించకూడదని చెప్తే మేము మా మేము బోర్డు ఇక్కడ మేమే ఓన్ బోర్డు పెడతాం, గ్లోసైన్ బోర్డు, హిందూ భక్తులకి హిందూ పిల్లలకి ఎటువంటి ప్రవేశం లేదని మేమే మా సొంత ఖర్చులతో మేము అక్కడ బోర్డు పెట్టించేస్తాం. వాళ్ళు అది వచ్చిన వాళ్ళు వస్తారు, లేదన్న వాళ్ళు ఇంకా చూసుకుంటారు. మనం చాలాసార్లు ఈ సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. తరచూ కూడా పిల్లలు దీక్షలో వెళ్తే స్కూల్లోకి అలౌ చేయకపోవడం, తర్వాత గొడవ పడిన తర్వాత అలౌ చేయడం. అయితే ఒక పేరెంట్గా పిల్లల మీద ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అనుకుంటున్నాం. మేము అదే అడిగామండి. డెఫినెట్గా ఇది ఇంపాక్ట్ ఉంటుంది, డెఫినెట్లీ ఇది టార్గెట్ చేస్తారు. ఆ అబ్బాయిని అయితే డెఫినెట్గా వాళ్ళు యాజమాన్యం తరపున టార్గెట్ చేస్తారు. అది మనం రెడీగానే ఉండాలి. మా అబ్బాయి ఏంటంటే ఇంకా చిన్నపిల్లాడు, 6 సంవత్సరాలు మాత్రం. సో ఈ స్కూల్లో ఈ దరిద్రం మళ్ళీ ఇంకా ఇలా కంటిన్యూ కాకూడదంటే మేము నెక్స్ట్ స్కూల్కైనా మారుతాం, కానీ ఈ టార్గెట్లో మా ఒక్కరితో ఆగకూడదు కదా. సో ఇంకొక దీనికైనా మేము చూస్తున్నాం. సో ముందు టీసీ తీసుకుని వెళ్ళిపోమని చెప్పారు కదా, దాని తర్వాత మళ్ళీ ఎలా చేశారండి? మళ్ళీ తర్వాత మేము డిఈఓ కంప్లైంట్ చేసాం. డిఈఓ ఆఫీస్ నుంచి మేము కాల్ వచ్చిన తర్వాత డిఈఓ ఆఫీస్ నుంచి కాల్ రావడంతో వాళ్ళు వెంటనే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నట్టుంది. సో డిఈఓ ఆఫీసులో ఏమన్నారంటే అలౌ చేయాలి, ఏ రూల్ ప్రకారం మీరు స్టాప్ చేశారు, మీరు ఏ రూల్ ప్రకారం మీరు రిజెక్ట్ చేస్తున్నారు ఈ సీనరీ అని చెప్పి అడిగేసరికి వాళ్ళు ఏమన్నారంటే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే మాకు ఇలా షర్ట్ వేసుకొని రమ్మని చెప్తున్నారు, స్కూల్ యూనిఫామ్ వేసుకొని రండి, మీరు మాల లోపల వేసుకుంటారని చెప్తున్నారు. సో అది మేము జరగదని చెప్పాము. సో దానికి ఏంటంటే పొద్దున్న నుంచి ఉండేసరికి
ఈ టైం అయ్యి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ హయ్యర్ మేనేజ్మెంట్తో మాట్లాడారు. వాళ్ళు హయ్యర్ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే మేము ఇలా యాక్సెప్టెన్స్ ఇస్తున్నాం అని చెప్పినట్టున్నారు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ సినారియోని లెటర్ ఇచ్చారు. సో సాధారణంగా ప్రతి స్కూల్లో కూడా యూనిఫామ్ అనేటటువంటిది ఒకటి పెడతారు, ఎందుకంటే అందరూ సమానమే అని చెప్పి. ఇలా ప్రత్యేకించి దీక్షలు తీసుకున్న సమయంలో మాత్రమే పిల్లలు నాన్ యూనిఫామ్లో వాళ్ళు తీసుకున్న దీక్ష బట్టల్లో వెళ్ళడం జరుగుతుంది. అయితే దీన్ని కూడా కొన్ని స్కూల్స్ నిరాకరిస్తున్నాయి. అది పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? 6 సంవత్సరాల అబ్బాయి అండి ఈరోజు స్వామిమాల వేసుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయనకు అయ్యే తత్వం తెలియకపోవచ్చు కాక ఇంట్లో ఏదైతే మొక్కు ఉన్నదో దాన్ని తీర్చుకోవడం కోసం అబ్బాయికి మాల వేశారు. దాన్ని మతం ఆధారంగా ఈ యాజమాన్యం రుద్దుతుంది. దాన్ని వాళ్ళు మతంగా చూడకూడదు. చిన్న అబ్బాయి ఇప్పుడు పెద్ద ఆయన ఎవరైనా ఇప్పుడు పోలీసులకి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి క్లియర్గా, మీరు మాల వేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలని. ఎందుకు? వాళ్ళ ఉద్యోగ రీత్యా వాళ్ళకున్న యూనిఫామ్ రీత్యా. స్కూల్లో అది అవసరం లేదు, చాలా స్కూల్లో వేసుకొని వెళ్తున్నారు. కానీ ప్రత్యేకించి ఏదైతే ఈ దేశం కానీ దేవుడు ఉన్నాడో ఆ స్కూళ్ళలో క్యాథలిక్ సెయింట్ జోసెఫ్ ఇలాంటివి ఉన్నాయో వీళ్ళు మాత్రమే ఇలా చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఎక్కడికక్కడ ఖండిస్తున్నాం. అన్ని హిందూ సంఘాలు పేరెంట్స్ కంప్లైంట్ చేసిన వెంటనే మనం ఖండిస్తున్నాం. అయినప్పటికీ ఈరోజు రాత్రి రేపు పాత అన్నట్టు వాళ్ళకి మళ్ళీ అదిగే మొదలు పెడుతూనే ఉన్నారు. కాబట్టి దీనికి ఎక్కడో చివరంకం చేయాలంటే కొంత మీడియా సహాయం కూడా మాకు కావాలి. ఎంత కావాలంటే దీన్ని అంత బాగా మీరు పబ్లిష్ చేయగలగాలి, చేయాల్సిన అవసరం కూడా ఉంది. చాలా దగ్గర మేము పాలకొల్లులో 5,000 మంది అయ్యప్ప స్వాములతో స్కూల్లో ఒక అయ్యప్ప స్వామి అబ్బాయిని కొడితే హిందూ సంఘాలతో 5,000 మందితో ధర్నా చేసాం. అందరూ చూసే ఉంటారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ 4 రోజులే. వీళ్ళకి చెప్పాల్సింది మనం ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆచారాలు సంప్రదించాలి, పాటిస్తేనే అన్ని జీవన విలువలు మిగులుతాయి భారతదేశంలో. కేవలము చర్చు వీళ్ళ ఆధారంగా పిల్లలు బతకరు. అన్నీ మన డబ్బులు, హిందువుల డబ్బులతో బతుకుతుంది స్కూల్ అంతా. కానీ ఎవరిదో అజమాయిషి ఎలా అవుతుంది? చిన్న పిల్లవాడి మీద మతం అనేది రుద్దుతున్నారు. స్కూల్లో అందరూ సమానంగా బతకాలి, యూనిఫామ్ అంటే సమానము. పెద్దవాడు పేదవాడు అనే సమానత్వము కల్పించడం కోసం మాత్రమే యూనిఫామ్. కేవలం దీక్ష 41 రోజులు మాత్రమే ఆయన మనం ఆ డ్రెస్ వేసుకుని వస్తాడు. తర్వాత ఆయన కూడా యూనిఫామ్ వేస్తాడు. కాబట్టి దీన్ని అందరము ప్రతి స్కూల్లో కూడా ఇది అనుసరించి ఇక మీదట ఇలాంటి జరగకుండా చూడాలని మీడియా ద్వారా మేము కోరుతున్నాము. ఇది ఇంకొకసారి జరిగితే ఈ స్కూల్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అబ్బాయిని కూడా కార్నర్ చేసిన బాగోదని హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకంటే చిన్న అబ్బాయిని కార్నర్ చేస్తే తర్వాత హిందూ సంఘాలు అయ్యప్ప స్వాములతో పెద్ద ఎత్తున మేమందరం ఇక్కడ ధర్నాలు నిరసనలు చేయడానికి కూడా వెనకాడమని చెప్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ మనం చూసుకున్నట్లయితే ఇలాంటి సిచ్యువేషన్స్ తరచూ జరుగుతున్నాయి. మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఎవరైనా సరే అంటే మతానికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు విధించకూడదు స్కూల్స్ అని చెప్పి కూడా ఆర్డర్స్ పాస్ చేసినప్పటికీ కూడా ఇంకా తరచూ ఇలాంటి సిచ్యువేషన్స్ పిల్లలు ఫేస్ చేస్తూనే ఉంటున్నారు. అసలు లోపం ఎక్కడుంది అనుకోవచ్చు? లోపల క్రిస్టియన్ స్కూల్స్లోనే జరుగుతుందండి. 2023 సెప్టెంబర్ 2వ వారంలో ప్రభుత్వము రిలీజ్ చేసింది దీని మీద. ఎవరైనా స్కూల్లోకి మాలధరణ ధరించి వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి ఆక్షన్స్ పెట్టకూడదని రాష్ట్రం మొత్తంలో జీవో రిలీజ్ చేసినప్పటికి కూడా వీళ్ళు ఎటువంటి ప్రభుత్వాన్ని పట్టించుకోరు. వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు కేవలం మేనేజ్మెంట్ అంటే క్యాథలిక్, సెయింట్ జోసెఫ్, లోదర్ ఫర్డే ఇలాంటివే ఉంటాయి. వాళ్ళని పట్టించుకుంటారు తప్ప ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం ఇచ్చే జీవోల్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆచరణలో తీసుకోని కారణంగా ఈరోజు ఎంతమంది ఇక్కడ రావాల్సి వచ్చింది. ప్రభుత్వం చెప్పింది క్లియర్గా సెప్టెంబర్ నెలలో. అది కూడా మాకు ఒక ఆయన చూపించినప్పుడు కూడా పట్టించుకోలేదంటే హిందువులు చేతకాని వాళ్ళకు చిత్రీకరిస్తున్నారు. ఈరోజు అది చాలా తప్పు. చిన్న పిల్లవాడు ఆలోచన చేయాలి, సమాజం ఆలోచన చేయాలి. మీరు ఎక్కువ మాట్లాడితే టీసీ పట్టుకొని వెళ్ళిపోండి. ఎంతమంది టీసీ పట్టుకెళ్తారు? ఇక్కడ చదివిస్తున్న అందరూ హిందువులే. అందరూ టీసీ పట్టుకెళ్ళిపోతే ఏమవుద్ది? ఇది ప్రార్థనా మందిరం అవుద్ది, సరస్వతి మందిరం అవుద్ది, ప్రార్థనా మందిరం అవుద్ది. కాబట్టి మాట్లాడేటప్పుడు కానీ మనం చేసే పన్నప్పుడు కానీ చూసి తరచుగా పిల్లలతో మనం సఖ్యంగా ఉండాలి. టీచర్లు ఒక్క అమ్మాయి కూడా మీరు గమనించండి, స్కూల్ వదులుతారు కదా, ఇప్పుడు ఏ అమ్మాయి గాజులు వేసుకోదు. దానికి ఫ్యాషన్ అనే మనం పెద్ద పేరు పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఎంతో కొంత జరుగుతుంది దాని మీద లోపం. బొట్టు అసలు ఎవరికి లేదు, ఆడపిల్లలు ఎవరికి బొట్టు లేదు, ఇక్కడ గాజులు లేవు. ఇంట్లో వద్దంటున్నారని కొంతమంది చెప్తున్నారు. కానీ అందరికీ తెలిసింది, పేరెంట్స్కి కూడా తెలుసు. పేరెంట్స్కి ఏమని తెలుసు? మా మిస్సెస్ అవ్వకుండా గాజులు వేయొద్దని చెప్తుందని. కానీ అర్థం చేసుకోవట్లేదు పేరెంట్స్. అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ రావాలి? సైంటిఫిక్గా గాజులు వేసుకోవడం వల్ల మాతృమూర్తులకు ఏదైతే తక్కువ శాతం నరాలు ఫీడింగ్ ఉంటుందో దీని శబ్దం వల్ల వాళ్ళు ఎక్కువ ఉత్తేజం ఉంటుంది, బలంగా తయారవుతారు. దానికోసం మాత్రమే గాజులు వేసుకోవాలి. అలంకరణ అనుకుంటారు, 30 గాజులు 40 గాజులు అలంకరణ కాదండి. అది కేవలము అది సైంటిఫిక్గా మాతృశక్తి పెరగడం కోసం.
కానీ అలాంటి గాజులు అయినవారు స్కూల్లో బొట్టు పెట్టుకునేవారు, బొట్టు పెట్టుకుని చిన్న నల్ల స్టిక్కర్ అక్కడ కొంతమందికి మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటివన్నీ స్కూల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నిటిని కవర్ చేయండి. పెద్ద ఎత్తున ఈసారి కానీ ఇలాంటి జరిగితే పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి కూడా మేము వెనకబడమని ఈ రకంగా స్కూల్ యజమానికి హెచ్చరిస్తున్నాం. వాళ్ళు కూడా మాకు సానుకూలంగా స్పందించి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటిది ఇంకెప్పుడు పునరావృతం కాదని, ఒకవేళ జరిగితే మాత్రం ఇంకా పరిస్థితులు వేరేగా ఉంటాయి. జై శ్రీరామ్. ప్రస్తుతం స్కూల్ యాజమాన్యం అంతా పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందో వాళ్ళ మాటలు విందాం. సార్ మీ పేరు? నా పేరు రామకృష్ణ, టీచర్, సెయింట్ జోసెఫ్ హై స్కూల్, శ్రీకాకుళం. ఈరోజు మా పాఠశాలలో ఒక విద్యార్థికి సాంప్రదాయేతర దుస్తుల విషయంలో తలెత్తినటువంటి అంశాన్ని పురస్కరించుకొని పేరెంట్స్ ద్వారా ఆ విషయాన్ని మేము తెలుసుకొని మా మేనేజ్మెంట్కి సంప్రదించి మా మేనేజ్మెంట్ యొక్క దర్శకత్వంలో సూచనలు మార్గదర్శకాల మేరకు భవిష్యత్తులో వారిని అందరినీ కూడా దీక్షలో ఉండేటప్పుడు నాన్ యూనిఫారంతో సాంప్రదాయేతర దుస్తులతో అలౌ చేయడానికి మా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నదనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి విషయాన్ని మేము ఎంతగానో చింతిస్తూ ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తున్నాం. ధన్యవాదాలు. టీసీ తీసుకొని వెళ్ళిపోవాలి అని ప్లీజ్. ఎందుకన్నారు? సో చూసారు కదా, యాజమాన్యం అయితే చాలా నిర్లక్ష్యంగా మనకు సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇష్యూ జరగకముందు ఒకలా రెస్పాండ్ అయ్యి ఇష్యూ జరిగిన తర్వాత అందరూ వచ్చి ధర్నా చేస్తాము అంటే యాజమాన్యం దిగొచ్చి ముందు మీ బాబుని టీసీ తీసుకొని వెళ్ళిపోండి, సాంప్రదాయేతర దుస్తుల్లో మేము అలో చేయము అని చెప్పారు. అయితే పేరెంట్స్ ధర్నాకి దిగడంతో వాళ్ళందరూ కూడా భయపడి చివరికి అపాలజీ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా మనం సమాధానం అడుగుతున్నప్పుడు మనం చూసుకోవచ్చు, చాలా దురుసుగా సమాధానం అయితే ఇస్తున్నారు. అయితే పేరెంట్స్ అందరూ కూడా ఈ కోపాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లవాడిని ఎక్కడ టార్గెట్ చేస్తారని మాత్రం ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఫ్యూచర్లో వాళ్ళ అబ్బాయి మాత్రం స్కూల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది పడినా సరే దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉండేటటువంటి టీచర్స్ది, ఈ స్కూల్ యాజమాన్యం అని చెప్పి పేరెంట్స్ అయితే పోరాడుతున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి కొత్త ఏమీ కాదు, చాలా వరకు మనం చూస్తూ ఉన్నాము. స్కూల్ యాక్ట్ ప్రకారం కూడా ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరించవచ్చు. దీక్షలో ఉన్నప్పుడు కూడా పిల్లలు వాళ్ళ దీక్ష మాలలోనే ఆ మాల బట్టల్లోనే స్కూల్కి కూడా రావచ్చు అని చెప్పినప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే కొన్ని చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన స్కూల్స్ మాత్రం మెయిన్గా వీటన్నిటిని కూడా నిరాకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ విషయాలన్నీ కూడా చిన్న పిల్లల యొక్క మనసు మీద ఎలాంటి విపక్తిని సృష్టిస్తుంది అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలో చేసినప్పటికీ పిల్లల్లో మాత్రం ఇది విద్వేషాలకి దారి తీస్తుంది అని చెప్పి పేరెంట్స్ అందరూ కూడా భయపడుతున్న సిచ్యువేషన్. అయితే ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ సిచ్యువేషన్ మాత్రం మారట్లేదని చెప్పి స్కూల్ యాజమాన్య సంస్థ మాత్రం దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి అని చెప్పి మాత్రం పేరెంట్స్ అందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అసింత సౌమ్య, శ్రీకాకుళం, సుమన్ టీవీ.